మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పిల్లల్ని తీసుకొని ఎటన్నా ఊరు ప్రయాణాలకి బండి మీద వెళ్ళడం అంటే తల్లిదండ్రులకైనా పిల్లలకైనా భలే సరదా కదండి. కాకపోతే కొన్ని రోజులు మాత్రం వరకే ఆ సరదా ఉంటుంది. పిల్లలు పెద్ద అయ్యాక ఒక్క బండి మీద నలుగురు వెళ్ళాలంటే అస్సలు కుదరదు. మేము కూడా అంతే. అయితే ఈ మధ్యన నలుగురు వెళ్ళాల్సిన ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదన్నా వచ్చిందంటే వాళ్ళు ముగ్గురు అంటే మా వారు మా పిల్లలిద్దరు బండి మీద వెళ్తారు, నన్నేమో బస్సు ఎక్కిస్తారనమాట. ఇక ఈరోజు అయితే తిరువురు వెళ్తున్నాం అనుకోకుండా. కానీ నన్ను ఈసారి బస్సు ఎక్కకుండా పిల్లలిద్దరేమో టీవీఎస్ మీద వెళ్తున్నారు, మా వారు నేను పెద్ద బండి మీద వెళ్తున్నాం. టీవీఎస్ ఎక్కడదంటే నాందండి. నిన్న మన ఇంటి ముందు కళ్యాణ మండపంలో నాన్నకు తెలిసిన వాళ్ళది ఇంట్లో పెళ్ళి ఒకటి ఉంది. ఆ పెళ్ళి ఇక్కడ జరిగిందనమాట. పెళ్ళిని చూడటానికని వచ్చిండు. వచ్చేటప్పుడు అయితే పెందలాడే వచ్చారు, కానీ వెళ్ళేటప్పటికి చీకటి పడింది. ఇక నాన్న చీకటిలో బండి దోలటం అంటే ముందు మాకు భయం వేసిద్ది. మా వారేమో వద్దులే బావా నేను ఇంటికాడ దింపొస్తా, రేపు ఎట్లా ఒకట్లా బండి వేసుకొస్తా అన్నారు. ఇక ఈరోజు ఇలాగ కలిసి వచ్చిందండి.